వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నికల నామినేషన్లో భాగంగా 5వ రోజైన సోమవారం 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ములుగు రెవెన్యూ అదనపు కలెక్టర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ మహేందర్ జీకి వీరు నామినేషన్లను సమర్పించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాస్త్రమండలి ఉప ఎన్నిక నామినేషన్లో భాగంగా 5వ రోజైన సోమవారం 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ములుగు రెవెన్యూ అదనపు కలెక్టర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ మహేందర్ జీకి వీరు నామినేషన్లను సమర్పించారు. నామినేషన్లు సమర్పించిన వారిలో తెలుగుదేశం పార్టీ నుండి ముండ్రా మల్లికార్జునరావు 2 సెట్ల నామినేషన్లు, ధర్మ సమాజ్ పార్టీ నుండి బరిగల దుర్గాప్రసాద్ మహారాజ్ 1 సెట్ నామినేషన్, బీఆర్ఎస్ నుండి ఆనుగుల రాకేష్ 1 సెట్ నామినేషన్, నవక్రాంతి పార్టీ అభ్యర్థిగా కర్ణి రవి 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా పులిపాక సుజాత 2 సెట్ల నామినేషన్లు, చీదల్ల వెంకట సాంబశివరావు 1 సెట్, చీదల్ల ఉమామహేశ్వరి 1 సెట్, తాడిశెట్టి క్రాంతికుమార్ 1 సెట్, ఐతగోని రాఘవేంద్ర 1 సెట్, బక్క జడ్సన్ 1 సెట్, బుగ్గా శ్రీకాంత్ 1 సెట్, పాలకూరి అశోక్ కుమార్ 1 సెట్, దేశగాని సాంబశివరావు 1 సెట్ నామినేషన్లు దాఖలు చేశారు.